మనం మాథెరాన్ వెళ్తాం. మాథెరాన్ మన రూమ్ దగ్గర నుండి ఒక 61 కిలోమీటర్స్ 2 అవర్ డ్రైవ్ చూపిస్తుంది. సో మాథెరాన్ వీకెండ్ ప్లాన్ చేద్దాం అనుకుంటే హెవీ క్రౌడ్ ఉంటుంది. సో దాన్ని అవాయిడ్ చేసుకొని మండే వెళ్తున్నాం. ఈరోజు మండే. అప్పుడు ముంబై పూణే ఎక్స్ప్రెస్ హైవే కొంత దూరం వెళ్ళాలి, కానీ రేట్లు చూస్తే బాగున్నాయి. దిగేటప్పుడు టోల్ గేట్ అయితే కనిపిస్తలేదు, ఓన్లీ ఎక్కేటప్పుడే కనిపిస్తాను. మరి అమౌంట్ ఎప్పుడు కట్ అవుతా అనేది తెలియదు. మాథెరాన్కి ఇంకొక 35 కిలోమీటర్స్ ఉంది. సో మార్నింగ్ కాబట్టి మనం ఒక బ్రేక్ఫాస్ట్ చేద్దామని ఆగినాం. ఇక్కడ వడాపావు, మిసల్ పావు తప్ప ఏం దొరికే పొద్దున్నే. సో అవి తినేసి బయలుదేరదామని ప్లాన్. మాథెరాన్ ఆటోమొబైల్ ఫ్రీ హిల్ స్టేషన్ అంటే చూద్దాము. ట్రైన్ ఇంకా గుర్రాలు, సో అవి కూడా ట్రై చేద్దాం వీలైతే. అది మన కార్. వెదర్ అయితే బాగుంది, వర్షం ఏం లేదు, ఫాగ్ కూడా ఏం లేదు. ఇంకా మాథెరాన్ వచ్చినాం. ఇక్కడ నుండి మనకి ప్రైవేట్ వెహికల్స్ అలో ఉండదు. ఇక్కడ పార్కింగ్ చేసి మాథెరాన్కి వెళ్ళిపోవాలి. పార్కింగ్ నైట్ వరకు 100 రూపీస్ ఇస్తున్నాడు. ఆటోమొబైల్ ఫ్రీ మాథెరాన్. ఓన్ వెహికల్స్. ఇక్కడ గుర్రాలు, ట్రైన్స్ మాత్రమే. మాథెరాన్ బై వాక్ వెళ్ళిపోదామని డిసైడ్ అయినా. మాథెరాన్ వరకు మ్యాప్స్ ఏమో 1.5 కూడా లేదు. జస్ట్ వాక్ 15 మినిట్స్ పడతాయి కావచ్చు అంతే. ట్రాక్ పట్టుకొని నడుస్తున్నాం. మనకు ట్రాక్ పక్కన తినడానికి కూడా మా కంకులకు జ్యూస్లు, అదే లైమ్ సోడా అవన్నీ దొరుకుతాయి. మైరా పాయింట్ మాథెరాన్. ఇగో కాదు, ఒక్కరే పడతారు కదా అలా. ఏమరా ఇక్కడ మాథెరాన్లో పైన ఉండడానికి చాలా రిసార్ట్స్, కాటేజెస్, రూమ్స్ ఉన్నాయి. మీరు ప్రీ ప్లాన్గా బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ బుక్ చేసుకునేది ఉంటే ఓన్లీ పీక్ సీజన్లో బుక్ చేసుకోండి. అండ్ ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ మనకు ఓన్ వెహికల్స్ అలా ఉండదు. ఓన్లీ గుర్రాలు, రిక్షా, పైకి రావడానికి ట్రైన్ అంతే. మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్ బై వాక్ విజిట్ చేయవచ్చు. ఇప్పటివరకు 3 పాయింట్లు అయినాయి. మైరా, మాధవ్జీ, ఖండాలా పాయింట్, ఇంకోటి స్టార్ గేజింగ్ పాయింట్ ఉంది, అక్కడ వరకు వాక్. ఇక్కడ నుండి వేరే వేరే పాయింట్స్ పోవచ్చు. ఇటు మళ్ళీ ఇటు సైడ్ ఎక్కువ ఉన్నాయి పాయింట్స్, ఎక్కువ పాయింట్స్. అవన్నీ మేజర్గా ఇటే ఉన్నాయి.
ఇటు ఒకటే ఉన్నట్టున్నది స్టార్ గేజింగ్ పాయింట్ ఏదో. ఇటు పోయినాక ఇటు పోదాం. వన్ ట్రీ హిల్ పాయింట్. ఇంకో ఈడ గిన్నె ఉన్నాయి. షర్లోట్ లేక్. ఏం మాట్లాడలేదు. ఇక్కడ అప్పుడప్పుడు వర్షం పడుతుంది, అప్పుడప్పుడు పడతలేదు. రెయిన్ కోట్లు తీసి వేసుకున్నా లోపే తగ్గిపోతాను. మన కార్లో నుంచి వాటర్ వేయాల్సిందే సార్. పోతుంది మెల్లగా. ఇంకా పైన మంచిగా పడుతుంది. ఇంకా పైకి వెళ్ళి ఉండటే ఇక ఇప్పటి వరకు మనం వేరే సైడ్ నుండి చూసుకుంటూ వస్తున్నాం. మనకి ఎక్కడ పడితే అక్కడ మ్యాప్స్ ఉంటాయి. ఈ మౌంటైన్ మ్యాప్ ఎక్కడెక్కడ టూరిస్ట్ స్పాట్స్ ఉన్నాయి అనేటి. ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ది మౌంటైన్ కవర్ చేసినాం. ఇది ఎకో పాయింట్. ఇప్పుడు ఏంది అది ఫ్యామిలీ గ్రూప్. టైం 4:20 అవుతుంది. ఆల్మోస్ట్ మొత్తం కవర్ చేసాం. సో ఇక రిటర్న్ అయ్యాం. రిటర్న్లో కొంచెం షాపింగ్ ఏమైనా చేసుకొని వెళ్దామని ప్లాన్. లైట్గా వర్షం పడుతుంది. ఇక ట్రైన్ టికెట్ తీసుకున్నామని ట్రై చేసినాం కానీ దొరకలే. సో ఇక్కడ ఆన్లైన్ బుకింగ్ లేదు ఈ టాయ్ ట్రైన్కి, ఓన్లీ ఆఫ్లైన్. ఇక్కడికి వచ్చి లైన్లో నిలుచోవాలి. 45 మినిట్స్ ముందు నుండి ఇవ్వడం స్టార్ట్ చేస్తారు టికెట్స్. కెపాసిటీ ఉన్నంత వరకే టికెట్స్ ఇస్తారు. సో టికెట్ ఫేర్ వచ్చేసి 50 రూపీస్ పర్ అడల్ట్. సెకండ్ సీటింగ్. ఫస్ట్ క్లాస్ వచ్చేసి 330. సో లాస్ట్ ట్రైన్ 5:20కి ఏమో ఉండే. సో దొరకలే మాకు. సో బై వాక్ వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు గుర్రాలు ఒక 100 రూపాయలకు వస్తే తీసుకుందాం అనుకున్నాం కానీ మినిమం 200 అడుగుతున్నాడు. అక్కడ మతర్న రైల్వే స్టేషన్ నుండి అమెన్ లాడ్జ్ మన పార్కింగ్ దగ్గరికి. సో ఇక్కడ జస్ట్ 1.3 కిలోమీటర్స్. కానీ బెస్ట్ ప్లేస్ ఫర్ లీజర్ టైం. Quarter to 6 అయిపోయింది మొత్తం. ఎగ్జిట్ ఇది.